మనకి ఎవరితోనైనా గొడవ అయిపోయిన 2 అవర్స్ తర్వాత కూడా మన హార్ట్ రేట్ ఇంకా ఎక్కువగా ఉండి మైండ్లో ఆ ఆర్గ్యుమెంట్స్ రన్ అవుతుంటే దానికి కారణం మీ క్యారెక్టర్ కాదు, మన నర్వస్ సిస్టమ్. ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే కోపాన్ని బలవంతంగా సప్రెస్ చేసుకోవడం కాదు. మనం విపరీతమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్లోని లాజికల్ పార్ట్ అంటే ప్రీఫాంటల్ కార్టెక్స్ లో ఆఫ్లైన్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమిగ్డలా అనే ది గ్రేట్ డిటెక్టివ్ కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటుంది. సో గొడవ ఫిజికల్ గా ఆగిపోయినా మీ నర్వస్ సిస్టమ్ మాత్రం ఇంకా యుద్ధం జరుగుతూనే ఉందనే భ్రమలో ఉండిపోతుంది. ఇలాంటప్పుడు ప్రశాంతంగా ఉండు అని మైండ్ ని మనం బలవంతం చేస్తే లాభం లేదు. బాడీ మీద కూడా వర్క్ చేయాలి. సో స్లోగా ఊపిరి తీసుకుని వదిలేటప్పుడు చాలా లాంగ్ ఎక్సేల్ అనేది చేయండి. ఇది మన వేగస్ నర్వ్ వెంటనే సేఫ్టీ సిగ్నల్ ని పంపుతుంది. ఆ నర్వస్ ఎనర్జీని బాడీలో ఉంచేయకుండా కాసేపు వాకింగ్ చేయడం లేదా బాడీ మూవ్మెంట్స్ ద్వారా మనం డిశ్చార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం మీరు ఎవరికైనా ఓవర్ గా రియాక్ట్ అయితే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. మీ నర్వస్ సిస్టమ్ కి కొంచెం రెస్ట్ అండ్ సేఫ్టీ కావాలని అర్థం చేసుకోండి. మీ క్యారెక్టర్ సరిగ్గా లేనట్టు కాదు, మన ఫిజియాలజీ అలసిపోయినట్టు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.